చాలా మంది ఇష్టంగా తినే ఆహారాల్లో ఎండు చేప ఒకటి. మన రెగ్యులర్ గా చేపలను తింటూ ఉంటాం, కానీ వీటిని తిన్నట్టు ఎండు చేపలను తినలేం. కొందరు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఎండు చేపలను తినరు, ఎందుకంటే వాటి నుంచి వచ్చే వాసన అందరికీ నచ్చదు. నాన్ వెజ్ లో అధిక కొవ్వు లేని ఆహారం ఏదైనా ఉంది అంటే అవి చేపలే. ఎండు చేపలో 80 నుంచి 85% వరకు ప్రోటీన్లు ఉంటాయి. ఎండు చేపలు తినడం వల్ల ఎముకలు దంతాలు బలపరుస్తాయి, రోగ నిరోధకత పెంచి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి జలుబు దగ్గు ఉన్నవారికి ఎండు చేప కూర చాలా మంచిది. మూత్రాశయం, అండాశయం, గర్భాశయం లాంటి సమస్యలు మహిళలకు ఎక్కువగా వస్తాయి. వాటిని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ఎండు చేప వాతం, పిత్తం, రక్త ప్రసరణ లాంటి సమస్యలను నయం చేస్తుంది. పాలిచ్చే తల్లులు ఎండు చేప తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు మాత్రం ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు చేపను ముట్టుకోకూడదు. చర్మ సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదు. అలా తింటే దద్దుర్లు, దురద, పొక్కులు వంటివి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూర లాంటి ఆహారాలను తినకూడదు. ఇది శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు. తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప కూడా తినకూడదు. ముఖ్యంగా సైనస్ సమస్య, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్య ఉన్నవారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేప తింటే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.